మధ్యగూడ కుంటల మానపల్లికి సంబంధించిన ఇద్దరు అమ్మాయిలను మధ్యప్రదేశ్కు అమ్మిన పరిస్థితి. అయితే ఈ అంశంలో సీరియస్ తీసుకుంటున్నారు ఆదివాసీ నాయకులు. మనతో పాటు ఒక హక్కు ఉంది, మాట్లాడిద్దాం. ఎట్లా చూస్తారు అక్క ఈ అమ్మకం అంశంలో? ఎట్లా చూస్తారు? ఎట్లా చూసంటే మా వాళ్ళు చాలా అమాయకులం. మేము గిరిజనులం అంటేనే మారుమూల ప్రాంతం, అలాగే మేము కొంచెం జాలి దయ అన్నీ ఉంటాయి మాకు. కాబట్టి ఎట్లయినా వీళ్ళు గిరిజనులే కదా అని చెప్పి, ఆదివాసులు అని చెప్పి వాళ్ళు చాలా సులకన చూస్తారు. అట్లాగా సుల్కన ఎవరైతే ఉన్నారో మూట వాళ్ళు అలాంటి సుల్కన మా మీద చూపకుండా, వాళ్ళకు కూడా ఒక ఆడబిడ్డ అనేది అందరికీ ఉన్నది. అక్క చెల్లో అమ్మో అందరూ ఉన్నారు. మేమే గిరిజనులమే కాకుండా అందరికీ కూడా మంచి న్యాయం జరగాలి. ఆమె కూడా ఒక ఆడబిడ్డే అని చెప్పి మాకు కూడా మంచి న్యాయం జరగాలి. ఎందుకు అంటే ప్రతి సంఘటన కూడా మా ఆదివాసీ మిన్నే జరుగుతుంది. అలాంటిది ఎప్పుడు జరగద్దు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. జరిగితే మాత్రం బాగుండదు. ఎప్పుడు అంటే ఇంతకుముందు గెర్రెలు అయింది, నిన్న కొండపెల్లిలు అయింది. అలాగా ఇప్పుడు కూడా మా ఆడబిడ్డలకు చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. కాబట్టి అదో డబ్బు కాదు, అది ఏది కాదు, పరువుకు సంబంధించింది. బాగా సచ్చి బతికినంత వాళ్ళు ఇది ఉన్నారు. కాబట్టి ఇలాంటి సంఘటన ఇంకోసారి జరగద్దు. మా పెద్దవాళ్ళు పైన ఉన్న వాళ్ళంతా కూడా దయచేసి మంత్రులు కావచ్చు, మా ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరైనా మా పెద్దవాళ్ళు మొత్తం దీని మీద బాగా సీరియస్గా తీసుకొని వాళ్ళకు సరైన గుణపాఠం, మంచి శిక్ష అనేది వాళ్ళకి వెయ్యాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకు అంటే ప్రతి ఇంట్లో కూడా ఆడబిడ్డ అనేది ఉన్నది. మేమే కాకుండా ఇంకా వేరే వాళ్ళకు కూడా జరుగుతుంది కావచ్చు. ఎందుకంటే గిరిజనులు అంటే చాలా అమాయకులు అని చెప్పి ప్రతిదీ మా మీదనే పడుతున్నారు వాళ్ళు. దయచేసి మా ఉన్న పెద్దలు మొత్తం దీని మీద. ఎక్కడ ఈ బెజ్జూర్ మండలం ఎక్కడ కుంటన్ మానపల్లి వాళ్ళు ఒకరు, ఇంకొకరు ఇక మొత్తానికైతే మా మండలంలో ఇద్దరు అమ్మాయిలు కాకుండా ఇంకా ఇక్కడ మా మండల్లో కాకుండా ఏ మండల్లో కానీ ఏ జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటన జరగద్దు, ఇలాంటివి కావద్దు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. పోలీసు వాళ్ళకి ఏం చెప్తారమ్మా మీరు? మేము ఇప్పటి వరకు అయితే వాళ్ళకి చెప్పలేము. వాళ్ళు వచ్చి ఇచ్చిండ్రు, మేము పోలీసు వాళ్ళకు మేము కూడా ఫిర్యాదు చేస్తాం. వాళ్ళు ఇచ్చిండ్రు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇంకా మా వాళ్ళు ఎవరు పోలే, మా సంఘం వాళ్ళు ఎవరు ఇంకా దిగలే. అన్ని సంఘాలు కూడా దిగుతాయి, అందరు కూడా మాట్లాడతారు. ఇది పరిస్థితి. అయితే ఇప్పటికే అమ్మాయి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగానే అంటే క్రైమ్ నంబర్ 101/2024 రోజు ఇది జరిగింది. 19వ తేదీ జూలైలో ఈ కంప్లైంట్ ఇచ్చారు. అయితే అనంతరం కాల్ డీటెయిల్స్ ఆధారంగా దాని అనంతరం ఎవరెవరున్నారు ఏంటి, ఈ అమ్మాయి మంచిర్యాలలో ఎప్పుడు పనిచేసింది ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ నుండి దాని తర్వాత ఎవరైతే అమ్మాయి పేరు మనం చెప్పలేం, గోప్యంగా ఉంటుంది. అయితే ఈ అంశంలో కిష్టంపేటకు చెందిన కొంతమంది మహేష్తో పాటు సవిత దంపతులు ఇద్దరి మధ్య ఈ యథార్థంపై ముఖ్యంగా సహకరించారని చెప్పారు. అనంతరం ఎక్కడైతే ఎంపీ మధ్యప్రదేశ్లో ఉన్న ముఠా ఎవరైతే ఉన్నారో ఆ ముఠాను పరిచయం చేసి వాళ్ళ దగ్గర మేనమామ కట్నం కింద డబ్బులు తీసుకొని ఈ డబ్బుల ఆధారంగానే వీళ్ళను అమ్మేసిండ్రు. ఈ అంశం ఇక్కడ తల్లిదండ్రులకు తెలియదు. అయితే అక్కడ వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఏంటి అనే కోణంలో ఇంకా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ అంశంలో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. ఈ ఓవరాల్ అంశంలో అమ్మాయిల విక్రయం అంశంలో ఇప్పటికే గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో దగ్గర ఘటన జరుగుతుంది కాబట్టి సీరియస్గా ఉండాలని చెబుతున్న పరిస్థితి, సీరియస్ తీసుకోవాలి, అధికారులు దీనిపై సీరియస్గా ప్రతిఘటించాలని చెబుతున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే గట్టిగా మందలించకపోతే ఇంకోసారి ఈ కంట్రోలింగ్ అనేది ఉండదని చెబుతున్నారు. అటు ఆదివాసీ నాయకులందరూ కూడా ఒక తాటిపై రావాలి, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా ఈ అంశంలో స్పందించాలని నేరుగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యప్రదేశ్లో అమ్మాయిల రవాణా చేసిన అంశంలో ఆదివాసీ సంఘాలు సీరియస్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో దగ్గర ఈ ఘటన కొనసాగుతుంది. అయితే అమ్మాయిల అంశంలో ఆదివాసీ సంఘాలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం.
ఏంటన్నా నిజమా ఈ అమ్మకం ఏంటి? అమ్మాయిలను అమ్మేసిండ్రు? ఆదివాసులైన మా అమ్మాయిలపైన అమాయకంగా వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు కాబట్టి వాళ్ళని మభ్యపెట్టి వివాహం పేరుతోటి వాళ్ళని తీసుకెళ్ళి అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇలాంటి వ్యక్తులను వాళ్ళని పట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఇంతకుముందు ఇలాంటి మన జిల్లాలో చాలా చోట్ల జరిగినాయి, గుట్టురట్టు కాకుండా ఉన్నాయి. ఇలాంటి విచారణ చేసి దోషులను పట్టి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మేము ఆదివాసులమైన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇట్లాంటి బయటకు వచ్చినవి ఒక 2-3 ఉన్నాయి, కానీ జిల్లాలో మొత్తం విచారణ చేస్తే ఇంకా బయటపడే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఆదివాసులు చాలా అమాయకులు, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు కాబట్టి ఎక్కువ మా ఆదివాసులపైన వీళ్ళని మోసం చేయడానికి చేస్తున్నారు. దయచేసి అధికారులు స్పందించి ఇలాంటి పునరావృతం కాకుండా, ఆదివాసులపైన ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటివి కాకుండా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదివాసులమైన మేము డిమాండ్ చేస్తాము. ఈ అంశంలో ఏమన్నా అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? ఇది పూర్తి ఇంకా బయటికి రాలేదు. ఇంకా నిన్ననే పేపర్లో వచ్చింది. దీని ఇంకా ఎవరు అనేది దోషులని ఇంకా బయటికి రాలేదు. ఇంకా ఏం చెప్తారు అంటే ఈ వరుస ఘటనలు జరుగుతున్నాయి, ఇటు ఆదివాసీ సమాజం ఇప్పటికే సీరియస్గా ఉంది. ఈ అంశంలో మీరు ఆదివాసీ సమాజానికి ఏం సందేశం ఇస్తారు? రీసెంట్గా ఆదివాసులు మొన్న గిరివేలులో ఒక అమ్మాయి అట్లా అయింది. మొన్న మన కొండపల్లిలో కూడా ఒక అబ్బాయి, ఆదివాసీ అయిన అమ్మాయి, మన ఆత్రం సమ్మక్క అనే అమ్మాయి దారుణంగా ఆమెను హత్య చేసిండ్రు. ఇట్లా అమాయకులైన గిరిజనులపైన ఇలాంటి చాలా జరుగుతున్నాయి కాబట్టి అధికారులు కొంచెం చొరవ తీసుకొని అధికారులు కొంచెం అవగాహన కార్యక్రమాలు కూడా చేపడితే బాగుంటుందని మా ఉద్దేశం. ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలోచించి పిల్లలను కొంచెం వాళ్ళకు నచ్చజెప్పి ఇట్లాంటి కాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు, ప్లస్ అధికారులు కూడా వీళ్ళు కొంచెం చొరవ తీసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు కొంచెం వాళ్ళకు డెవలప్మెంట్ చేసుకోవడానికి చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఆదివాసీ సంఘాలు ఏం చేయబోతున్నాయి ఈ అంశాల మీద? ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఆదివాసీ సంఘాలు ఇక పునరావృతం అయితే మళ్ళీ మేము ధర్నా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ, ఎంఆర్ ఆఫీస్లో కానీ, కలెక్టరేట్ వద్ద కానీ నిరసన కార్యక్రమాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఇది పరిస్థితి నిరసన చేస్తాం. ఏం పేరు? నేను చదువుకున్న వ్యక్తిగా అంటే ఈ వరుస ఈ సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. కానీ కాకపోతే ఏంటంటే అమాయకమైన గిరిజన మీదనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో జైనుల్లో ఒక ఘటన పునరావృతమైంది. అదే మొన్న రీసెంట్లో మన దహేగామండ గెర్రెల్లో మొన్న రీసెంట్గా ఒక 10 days బ్యాక్ 7 days బ్యాక్ ఒకటి కొండపల్లిలో కూడా పునరావృతమైంది. ఇది ఇప్పుడు రీసెంట్గా అయింది. కాబట్టి ఏంటంటే రానున్న రోజుల్లో ఇది అధికారుల పరంగా కానీ, మీ మీడియా మిత్రుల పరంగా కానీ కొంచెం చొరవ చూపెట్టినట్లయితే బాగుంటుంది. లేకపోతే మా ఆదివాసీ సంఘాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి వేరే విధంగా కొనసాగుతామని నేను ఖండిస్తున్నాను. ఇది పరిస్థితి. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో చాలా సీరియస్గా ప్రతిఘటించవలసి ఉంటుందని చెబుతున్న పరిస్థితి, నిరసన తెలపవలసి ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడో దగ్గర గిరిజన అమ్మాయిలను ఏదో ఒక పేరు చెప్పి, మాయమాటలు చెప్పి ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి. అయితే మహేష్ లాంటి టీంతో పాటు అటు రాహుల్ లాంటి ప్రధానమైన మధ్యప్రదేశ్లో ఉన్న కొంతమంది ఒక పక్కా ప్రణాళికబద్ధంగా ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకొని గిరిజన అమ్మాయిలతో పాటు మరికొంతమందిని ట్రాప్ చేస్తూ డబ్బుల పేరుతో వాంఛన చేస్తూ కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ అంశంలో పోలీసులు కూడా పోలీస్ కళాజాత ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిల అక్రమ రవాణా కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రధానంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో ఇది సంచలనంగా మారిన పరిస్థితి. ఇప్పటికే
నలుగురిపై కేసు నమోదు చేసినట్టు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు తెలిపారు. ఈ అంశంలో జిల్లా ఎస్పీ నిఖితా పంత్ చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం మనం బెజ్జూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. బెజ్జూర్ పోలీస్ స్టేషన్ వద్ద తాజా అంశాలు చూపెడుతున్నాం. కొంత పోలీస్ రిస్ట్రిక్షన్స్ వల్ల లోపట పోలేకపోతున్నాం. రెండో అంశం చూపెట్టలేకపోతున్నాం. ప్రధానంగా ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ అంశంలో గోప్యంగా ఉంది. ఇద్దరు కూడా గిరిజన అమ్మాయిలు కావడం ఆ అంశంలో కొంత సీరియస్ తీసుకున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ అంశాలు ఎక్కడో ఒక దగ్గర కొనసాగుతున్నట్టు ఆ వార్తల్లో తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో జూలై మాసంలో పోలీస్ స్టేషన్కు ఒక గిరిజన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్లో తమ బిడ్డ కనబడట్లేదని చెప్పడంతో పోలీసులు సీరియస్గా తీసుకొని దర్యాప్తు కొనసాగించారు. అయితే దీంట్లో చెన్నూరుకు చెందిన చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన మహేష్, సవితతో పాటు సిరివంచకు చెందిన రాహుల్పై కూడా ప్రాథమికంగా కేసు నమోదు చేశారు. రాహుల్ అటు ప్రధానంగా మధ్యప్రదేశ్లో ఉంటారని ప్రాథమికంగా పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వీరిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్టు చెబుతున్న పరిస్థితి. ప్రశాంత్, మహేష్, సవితలు దీంట్లో A1, A2, A3గా ఇప్పటికే అక్యూజ్డ్గా చేర్చారు. అయితే ప్రధానంగా ఎవరైతే గిరిజన అమ్మాయిలు చింతల మానపల్లి ఇటు బెజ్జూర్ మండలానికి చెందిన గిరిజనుల అమ్మాయిలు ఉన్నారో వారికి సంబంధించిన అంశంలో కొంత పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఎక్కడ కూడా ఫొటోస్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడ ఫొటోస్ బయటికి రాకుండా, వారి పేర్లు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాళ్ళు కూడా కొంత మేము వివాహం చేసుకున్నాం, బాగానే ఉన్నామని చెబుతున్నారని తెలిసిన అంశం. అయితే అఫీషియల్గా పోలీస్ అధికారులు చెబితే తప్ప విషయం తెలియదు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ అంశం ఎక్కడో ఒక దగ్గర ఈ అంశం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ బెజ్జూర్ మండలంలో మద్దిగూడ గ్రామానికి చెందిన ఒక యువతితో పాటు ఇటు మరో యువతి మానపల్లికి చెందిన యువతిగా గుర్తించారు. అయితే వీళ్ళంతా కూడా గిరిజన అమ్మాయిలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ అంశం ఇప్పుడు రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. గిరిజన ప్రాంతంలో వరుసగా అమ్మాయిల మిస్సింగ్. అసలు మధ్యప్రదేశ్కి అమ్మగాలు, ఈ అమ్మకంలో కొంత దళారులు ఉండడం, ఈ దళారుల అంశంలో జాగ్రత్త పడకపోవడం, ఇదంతా కూడా కొంత సందిగ్ధంగా మారింది. గోప్యంగా మెయింటైన్ చేస్తున్నారు. అక్రమ రవాణా చేస్తున్న వారిని ఎక్కడో దగ్గర కేసు అయినా ఈ ముఠాను ఇంకా నిర్వీర్యం చేయలేకపోతున్నారని గిరిజన సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా దీనిపై సీరియస్ తీసుకోకపోతే దీనిపై ఒక ఉద్యమం రాబోతుందని గిరిజన సంఘాలు చాలా సీరియస్గా పోలీసులకు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఎవరైతే ఇప్పుడు నిందితులు ఉన్నారో వారు ఇప్పుడు బెజ్జూర్ పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని సాయంత్రం రిమాండ్కు పంపుతారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో.